ఎస్ఎంఏ రేర్ డిసీజ్ తోటి బాధపడుతున్న లిటిల్ కృష్ణ, ఆ బాబు కోసం నవీన్ రామ్ సింగ్ అనే ఈ పర్సన్ అండ్ ఇతనితో పాటు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యూట్యూబర్, సో ఈ పర్సన్ మనీ అని వీళ్ళిద్దరు ఫండ్ రైజ్ చేశారు. సో ఫండ్ రైజ్ చేసి ఆల్మోస్ట్ నియర్ బై 9 crores, మోర్ దాన్ 9 crores. సో వీళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ గురించి మన వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఏపీలో కరోనా కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో నాకైతే 4 days నుంచి కూడా ఫీవర్ తగ్గట్లేదు. సో నేను కూడా ఆ టెస్ట్‌కి ఇచ్చాను, అది పాజిటివ్ నెగెటివ్ తెలుసుకోవడానికి. సో ఎవరైనా ఫీవర్ అలాగా ఉంటే సో నెగ్లెక్ట్ చేయొద్దు. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌కెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోండి. ఓకేనా? ఈ పర్సన్ మీద అలిగేషన్ వేస్తున్నాడు. ఆ రామ్ సింగ్ అనే పర్సన్ మీద మనీ అనే పర్సన్ అలిగేషన్ వేస్తున్నాడు. చిన్న ఎలిగేషన్లు కాదు ఇవి. దగ్గర ఒకళ్ళైతే 2 crores అంటున్నారు, కొంతమంది 60 lakhs అంటున్నారు, లేదా కొంతమంది 5 lakhs అంటున్నారు. అమౌంట్ ఇలా తీసేసుకున్నారు అంటున్నారు. అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్ వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. చాలా దూరం వెళ్తూ ఉంది. మధ్యలో యువ సామ్రాట్ అనే ఇంకొక యూట్యూబర్ కూడా వచ్చారు. ఇతను నవీన్‌కి అగెనిస్ట్‌గా మాట్లాడుతున్నాడు, మనీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఈ ఓవరాల్ ఇష్యూలో కొంతమంది విజయనగరంకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సో వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్‌గా అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఎవరు తప్పు చేశారు, ఎవరు నిజంగా స్కామ్ చేశారు, ఎవరు జెన్యూన్‌గా హెల్ప్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలో కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుందన్నమాట. ఈ స్క్రీన్ షాట్ చేశారు. అసలు నిజంగా ఆ అబ్బాయికి ఎస్ఎంఏ ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తుందని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అలా కామెంట్స్ పెట్టడానికి ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ట్రై టు సబ్స్క్రైబ్. ఓకే. ఫస్ట్ ఈ బాబుకి సో 9 crores ఇంజెక్షన్ కావాల్సి వచ్చింది. సో దానికోసం ఫండ్ రైజ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అది నిజమా అబద్ధమా అంటే సో ఫస్ట్ ఆ అబ్బాయికి ఎస్ఎంఏ రేర్ డిసీజ్ ఉన్నమాట నిజం. డెఫినెట్లీ అది చిన్న బాబు. సో దాంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్పి అలా డబ్బులు దొబ్బేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. బట్ జనాలకి ఎందుకు అనుమానం వస్తుందంటే ఈ మనీ అనే పర్సన్ యాక్చువల్లీ ఒక రీల్ చేశాడు. ఆ రీల్ ఎప్పుడు చేశాడు? యాక్చువల్లీ July 10th ఆ రీల్ చేశాడు, అప్లోడ్ చేశాడు ఆ రీల్. సో ఆ July 10th ఆ రీల్ అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో ఏం చెప్పాడు? వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఆ ఎస్ఎంఏ రేర్ డిసీజ్తో బాధపడుతున్న ఆ బాబు తాలూకు పేరెంట్స్, ఆ బాబుని వాళ్ళ మదర్ ఆ బాబుని ఎక్కించుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దగ్గర నియర్ బై ప్లేస్ అంతే 35 రూపీస్ ఎంతో ఉంటుంది అరౌండ్. ఈ బాబు తన బైక్ ఎక్కాడని చెప్పి సో అప్పుడు ఆ డిసీజ్ గురించి తెలిసిందని చెప్పి సో దాని తర్వాత ఫండ్ రైజ్ చేద్దామని చెప్పి సో ఇలాగ వేరే యూట్యూబర్ని, వేరే ఇన్ఫ్లుయెన్సర్లు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాంటాక్ట్ అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరు నవీన్ రామ్ సింగ్. అతను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లతోటి కాంటాక్ట్ అందరూ కలిసి ముందుకొచ్చి ఆ బాబు కోసం ఫండ్ రైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది జరిగింది. ఇది నిజంగా జరుగుతుంటే చాలా బాగుండేది. ఇది కోఇన్సిడెన్స్ అయినా కూడా చాలా బాగుండేది. బట్ ఇట్ వాస్ స్క్రిప్టెడ్. సో ఇది ఒక స్క్రిప్టెడ్ ప్రకారం జరిగిందనమాట. అందుకనే చాలామందికి నిజంగా అసలు ఆ అబ్బాయికి ఎస్ఎంఏ ఉందా లేదా అనేది కూడా చాలామందికి అనుమానం. ఎందుకంటే రూపాయి 2 రూపాయలతో కాదు కదా, కోట్ల రూపాయలు. ఆ బాబుకు బాగా లేదు అని చెప్పి లాస్ట్ టైం పునర్వికా కోసం అంత ఫండ్ రైజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ చాలామంది డబ్బులు ఇస్తున్నారు అంటే లాస్ట్ టైం మనం ఒక రూపాయి ఇవ్వటం వలన ఆ పాప సేవ్ అయింది. సో అలాగే ఇంకొక రూపాయి ఇద్దాం, ఈ బాబు కూడా సేవ్ అవుతాడు అనే నమ్మకంతో చాలామంది చాలా డబ్బులు ఇచ్చారు. అది కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ చేశారు. సో కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ జరుగుతున్నప్పుడు సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తే, ఇలాంటి ఎలిగేషన్స్ బయటకు వస్తే రేపొద్దున ఇంకొక బాబుకి, ఎందుకంటే ఈ బాబుతో లాస్ట్ కాదు కదా, సో ఇలాంటి డిసీజ్, ఈ రేర్ డిసీజ్ చాలామందికి వస్తుంది ఫ్రీక్వెంట్గా. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి అంటే సో అలా డబ్బులు ఇవ్వడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు బికాస్ ఆఫ్ ఇలాంటి ఒక ఫాల్తూ ఎలిగేషన్స్. ఇక ఇద్దరు ఎవరైతే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కాదు, ఒకరికి దగ్గర నియర్ బై 8 lakhs ఉన్నారు, ఒకరికి 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇక్కడ నవీన్ రామ్ సింగ్ అనే అతని మీద ఈ మనీ అనే అతను ఎలిగేషన్ వేస్తున్నాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చాలా వీడియోస్ చేశాడు వరుసగా. ఇతనికి అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అన్న నీ తప్పేం లేదు, నువ్వు మంచోడివి, నవీన్ రామ్ సింగ్ని క్వశ్చన్ చేద్దామని అంటారు. నవీన్ రామ్ సింగ్ కొన్ని వీడియోస్ చేశాడనమాట అతని ఛానల్ అగెనెస్ట్గా మనీ మీద. అతనికి అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, మనీయే తప్పు చేశారంటారు. ఎవరి దాంట్లో వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మేబీ నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేస్తున్నారేమో మనకు తెలియదు, కానీ పాజిటివ్ కామెంట్స్ గడుపుతున్నాయి. నవీన్ రామ్ సింగ్ మనీకి ఫోన్ చేస్తే, మనీకి మెసేజ్ చేస్తే ఇలా జరిగింది అని చెప్తే సో ఓకే మనం డీల్ చేద్దాము ఈ ఇష్యూ అన్నట్టు మాట్లాడారు. బట్ ఇది స్క్రిప్టెడ్ అయినా కూడా ఒక పాయింట్లో మనం ఆలోచిస్తే ఓకే, వేరే ఇన్ఫ్లుయెన్సర్లకి, వేరే వాళ్ళకి తెలియడం కోసం ఒక యాక్ట్ చేసి ఇస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దానికోసం అని చెప్పి ఒక స్కిట్ చేశారు. దానిని అసలు ఇప్పుడు తప్పు పట్టట్లేదు కూడా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ బాబుకి ఆ ఎస్ఎంఈ నిజంగా ఉంది కాబట్టి
సో ఆ బాబుకి ఆ ఇంజెక్షన్ అనేది రిక్వైర్డ్ కాబట్టి సో ఇలా చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మాట్లాడేది ఏంటంటే, అది చూసి నేను చెలించిపోయాను అని చెప్పి తర్వాత మనోడు బైక్ అమ్మేశాడు. ఈ మనీ అనే అతనికి యాక్చువల్‌గా అతను ఆ బైక్ మీదే రైడ్స్ అవి చేసుకుంటా ఉంటాడు. డబ్బులు సంపాదించుకుంటాడు. వ్లాగ్స్ చేసుకుంటా ఉంటాడు. అతను ఆ బైకే అమ్మేసి ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చాడంటారు. సో ఇప్పుడు ఆ బైక్ అమ్మేసి అతను డబ్బులు ఇచ్చేసరికి ఇది ఓవర్‌గా అనిపించింది చాలా మందికి. ఇంత ఓవర్ ఎంపతి అవసరం లేదేమో అనిపించింది. మేము వాళ్ళ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అనిపిస్తది. అరే! నీకేందిరా బొగడగా ఆ అబ్బాయి బైక్ ఇచ్చి డబ్బులిచ్చాడు. అది రిక్వైర్డే కదా మాకు అని చెప్పి వాళ్ళు అనుకోని ఉండొచ్చు. తప్పులేదు. బట్ ఇప్పుడేంటంటే తెలుస్తున్నది ఎలిగేషన్స్ ఏందంటే, ఈ అబ్బాయి అలా బైక్ అది చేసినందుకు సో ఇప్పుడేదైతే కలెక్ట్ చేసారో ఆ కలెక్ట్ చేసిన అమౌంట్‌లో ఎంతో కొంత ఈ అబ్బాయికి డబ్బులు వెళ్ళాయి. అరౌండ్ ఒక 3-4 లాక్స్ డబ్బులు ఈ అబ్బాయికెళ్ళాయి. బట్ ఈ నవీన్‌కి అండ్ ఈ మనీకి సో డబ్బుల మధ్య ఇష్యూస్ వచ్చాయి. ఎక్కడ ఇష్యూస్ వచ్చాయి? అదేంటో ఇంపాక్ట్ గురువులో ఇదంతా చేసిందని చెప్పి అనుకుంటే, ఇంపాక్ట్ గురు స్కానర్ డబ్బులు వేసిన వాళ్ళన్నీ ఆ డబ్బులంతా ఆ ఇంజెక్షన్ కాస్ట్ కోసం కాబట్టి, ఆ నోబుల్ కాస్ట్ కోసం కాబట్టి, అంతా ఆ డబ్బులన్నీ ఆ అకౌంట్‌లోనే ఉంటాయి. అది నవీన్‌కి గానీ, లేకుంటే మనీకి గానీ, ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్‌కి గానీ ఎళ్ళదవి. సో, డైరెక్ట్‌గా ఇంజెక్షన్ కోసం మాత్రమే ఖర్చు చేస్తారు ఆ ఇంపాక్ట్ గురువులో. అందుకని చాలామంది ఏదైనా మాకు ఇలాంటివి జరిగితే, మీరు ఇంపాక్ట్ గురువులో రైజ్ చేయండి ఫస్ట్ అని అంటారు. ఎందుకంటే అది కొంచెం ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు రిపోర్ట్స్ అన్నీ పెట్టి వాళ్ళన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఫండ్ రైజ్ చేసేదానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సో, కాబట్టి మొత్తం ఎంత డబ్బులైతే రైజ్ అయ్యాయో అన్ని డబ్బులు ఇంపాక్ట్ గురువులోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడేంటంటే మనీ అందరూ స్కానింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. నార్మల్‌గా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో, లాస్ట్ టైమ్ మన పునర్విక కోసం చూసాం. ఒక అతను చేశాడు. చాలా క్లియర్‌గా, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా చేశాడు అతను. ప్రతిరోజు కలెక్ట్ చేసిన డబ్బులు రూపాయితో సహా అతని చాలామంది చేశారు. మొత్తం ఎండ్ ఆఫ్ ద డే అతనికే డబ్బులు వెళ్ళేవి. మొత్తం లెక్క ఎన్ని రూపాయలు కలెక్ట్ చేశారు ఏంటని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకివ్వటము, సో లెక్క చెప్పటము క్లియర్‌గా చూపిచ్చాడు మనకంతా. బట్ ఇక్కడ ఆ అమౌంట్ ఏదైతే ఫిజికల్‌గా తీసుకున్నారో, ఆ ఫిజికల్‌గా తీసుకున్న అమౌంట్‌కి లెక్క తెలీదనమాట. సో మనీ అదే అంటున్నాడు. నేను ఫిజికల్‌గా డబ్బులు గూడా చాలా చోట్ల కలెక్ట్ చేశాను. తీసుకెళ్ళి వాళ్ళకిచ్చాను. ఆ లెక్క చెప్పమంటే వాళ్ళు ఆ లెక్క చెప్పట్లేదు. నీకెందుకు చెప్పాలంటున్నారు. అండ్ ఆ సేమ్ నవీన్ రాజ్ సింగ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎవరు నాకు లెక్కలు చెప్పట్లేదు. నేను కదా ఇష్యూని టేకప్ చేసింది. నేను కదా ఫండ్ రైజ్ చేయటం స్టార్ట్ చేసింది. అలాంటిది నాకే లెక్కలు చెప్పకపోతే ఎలాగా? సో ఇక్కడ ఏదో మతలబ్ జరుగుతుంది. దానికి తోడు ఇతను చాలా గట్టిగా బలంగా నమ్మేదేంటంటే ఎవరైతే ఇంపాక్ట్ గురువులో ఈ బాబు కోసం ఏదైతే చేశారో ఆ బాబు కోసంతో పాటు మధ్యలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ అమౌంట్ రీచ్ అవుతుంది అన్న టైంలో రిషి కుమార్ అనే ఇంకొక బాబుకు వేరే దాంతో బాధపడుతుంటే ఆ బాబు కోసం కూడా డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి ఈ 9 క్రోర్స్ అమౌంట్ని 11 క్రోర్స్ కింద మార్చారు. సో అప్డేట్ చేశారు. సో 11 క్రోర్స్ కింద అప్డేట్ చేశారు. ఎందుకంటే ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా తీసేసుకుంటారు. ఆ ఇంపాక్ట్ గురు వాళ్ళు మొత్తం అప్డేట్లన్నీ జరిగిపోతాయి. సో ఎప్పుడైతే ఈ 11 క్రోర్స్‌గా అప్డేట్ చేసిన తర్వాత సో వీటి పక్క మనోళ్ళు అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే సో డాలర్ రేటు ఈ కన్వర్షన్ రేట్ పెరిగింది కాబట్టి సో అందుకని చెప్పి ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది. అందుకనే 11 క్రోర్స్ కిందకి మార్చాము అని చెప్పి ఏదో చెప్పారంట. ఇప్పుడు ఇతను అనుమానిస్తుంది ఏంటంటే ఆ 2 క్రోర్స్ ఎలాగా? అతను చెప్తుంది ఏంటి నవీన్ రామ్ సింగ్ అతనికి కలెక్ట్ అయిపోయాయి కదా! సేమ్ దాంట్లోనే మనం ఇంకొక 2 క్రోర్స్ యాడ్ చేస్తే ఆ బాబుకి కూడా వర్కౌట్ అయిపోతది కదా! ఆ బాబుకి కూడా మంచి జరుగుద్ది కదా! అని చెప్పి అతను అంటున్నాడు. బట్ ఇతనేమంటున్నాడు మనీ అనే కాదు సో ఎవరికైనా గానీ కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు ఆ ఇంపాక్ట్ గురువులో ఎవరి కోసమైతే మనం ఫండ్ రైజ్ చేయటం స్టార్ట్ చేశామో ఆ పర్సన్‌కి మాత్రమే డబ్బులు వెళ్తాయి. ఆ పర్సన్ పేరు మీద మాత్రమే హాస్పిటల్ అడ్మిట్ చేసినా, ఇంక ఏదైనా గానీ ఆ పర్సన్ పేరు మీద మాత్రమే బిల్స్ ఏవైతే వస్తాయో వాటికి మాత్రమే పే చేయడం జరుగుతదనమాట. వేరే పర్సన్‌కి పే చేయడానికి ఛాన్సెస్ ఉండవు. స్ప్లిట్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఈవెన్ అలా చేయాలి అనుకుంటే స్టార్టింగ్‌లోనే చేయాలి. సో, ఆ స్ప్లిట్ చేసే విధానం గానీ, ఎంత రేషియోలో స్ప్లిట్ చేయాలి, ఎలాగా అనేది చాలా క్లారిటీగా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. లీగల్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని మనం పెట్టాలక్కడ. పెట్టిన తర్వాత మాత్రమే ఇంపాక్ట్ గురువు వాళ్ళు ఆ రేషియోని ఫిక్స్ చేస్తారు. ఈ బాబుకి ఇంత డబ్బులు, ఈ బాబుకి ఇంత డబ్బులని. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మధ్యలోకెళ్ళి లాస్ట్ మూమెంట్‌లోకి వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తే ఎంతైతే అప్డేట్ చేస్తారో ఆ అప్డేట్ చేసిన అమౌంట్ మొత్తం అది 11 క్రోర్స్ కాదు 15 క్రోర్స్ అయినా అవ్వచ్చు. అది ఈ బాబుకి లిటిల్ కృష్ణకి మాత్రమే ఆ డబ్బులు ఓకే అవుతాయి తప్పితే వేరే వాళ్ళకి ఓకే అవ్వవు. అండ్ దట్ టూ ఆ బాబుకి ఎంతవరకైతే ఓకే అవుతాయో అంతవరకు మాత్రమే ఆ అమౌంట్ అనేది యుటిలైజ్ చేయడం జరుగుతది. మిగిలిన అమౌంట్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 11 క్రోర్సో, 12 క్రోర్సో అప్డేట్ అయ్యాయి. 9 క్రోర్స్ ఇంజెక్షన్ అనుకోండి. మిగిలిన 3 క్రోర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తారని చెప్పి లేదు అలా ఇంపాక్ట్ గురువులో అలా ఉండదు. చేతికి ఎవరికి డబ్బులు ఇవ్వరు ఇంపాక్ట్ గురువులు. ఓకేనా? సో, ఆ బాబు కోసం ఎంతవరకైతే ఖర్చు పెడితే అంతవరకు ఖర్చు పెడతారు. ఇప్పుడేంటి అది ఎటు కాకుండా పోతది ఆ మనీ. అండ్ నవీన్ రామ్ సింగ్ ఏం చెప్తున్నాడు?
నేను వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడ ఈ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. మేము ఇంపాక్ట్ గురువులతో మాట్లాడాము. సో, వాళ్ళు ఓకే అన్నారని చెప్తున్నారు. బట్ ఇంపాక్ట్ గురువు వాళ్ళతోటి అసలు అలాంటి కాన్వర్జేషనే జరగలేదు. ఈవెన్ దో జరిగినా కూడా వాళ్ళు అగ్రీ చేయరు అని చెప్పి మనోడు మనీ చెప్తున్నాడు. సో, ఈ రెండిటితో మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇప్పుడు అనవసరంగా ఆ 2 క్రోర్స్ రూపీస్ ఏవైతే ఫండ్ రైజ్ అవుతున్నాయో, ఎందుకంటే దాని తర్వాత కూడా చాలామంది ఇప్పటికి కూడా ఫండ్ రైజ్ చేస్తున్నారు ఆ ఇంపాక్ట్ గురు స్కానర్ మీద. సో, ఆ డబ్బులనేవి అనవసరంగా వేస్ట్ అవుతాయి. అలా స్ప్లిట్ చేయడం జరగని పని. సో, స్ప్లిట్ చేయడం జరిగినప్పుడు ఆ డబ్బులు ఎందుకు ఉపయోగపడవు కదా! సో, నిజంగా మీరు అలా చేయాలి అనుకుంటే మీరు ఇంకొక ఇంపాక్ట్ గురు యాప్ క్రియేట్ చేయడం పెద్ద విచిత్రం కాదు కదా! ఇంకొక ఇంపాక్ట్ గురు యాప్ క్రియేట్ చేసి ఇంకొక చోట చేయాలి. అర్థమవుతుంది జెన్యూన్ కన్సర్న్. ఇంత ఎఫెక్ట్ పెడుతున్నాము, ఇంత కష్టపడుతున్నాము. ఈ ఊపులోనే ఈ బాబుకి కూడా మనం చేయాల్సిన సహాయం చేసేయొచ్చు. ఈ ఊపులో అయితే మనం ఇంకా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అన్న థాట్ ఏదైతే ఉందో సో, అది ఇట్ వాస్ అప్రిషియేటెడ్. బట్ ఇలా కాదు గదా! సో, అది ఇలా జరిగేటప్పుడు ఏమైద్దంటే అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది. ట్రాన్స్‌పరెన్సీ అనేది మిస్ అవుతుంది. అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ అనేది మిస్ అయినప్పుడు క్వెషన్స్ అనేవి రైజ్ అవుతాయి. క్వెషన్స్ రైజ్ అవుతున్నప్పుడు యాస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా యూ షుడ్ ఆన్సర్. అట్ ద సేమ్ టైమ్ ఈ మనీ అనే పర్సన్ కూడా ఆన్సర్ చేయాల్సొస్తది. ఇతను వచ్చి బయటకొచ్చి ఏడుస్తున్నాడు. నువ్వు రూ. 4,00,000 తీసుకున్నావని చెప్పి చాలా మంది ఎలిగేషన్ ఏస్తున్నారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి గదా! అండ్ నువ్వు గూడా అమౌంట్ కలెక్ట్ చేసావు. ఫిజికల్ అమౌంట్ నువ్వు కూడా కలెక్ట్ చేసావు. నువ్వు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎగ్జాక్ట్‌గా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చావా? ఇస్తే ఎంతిచ్చావు? సో, ఆ లెక్కలు నువ్వెంత వరకైతే కలెక్ట్ చేసావో అట్‌లీస్ట్ ఆ అమౌంట్ అన్నా చెప్పాలి గదా! అండ్ రామ్ సింగ్ సైడ్ నుంచి అతను ఇంపాక్ట్ గురులో ఎళ్లి చూసుకోండి మొత్తం దాంట్లోనే ఉంటది గదా! దాంట్లో ఇంపాక్ట్ గురులో ఉండే అమౌంట్ అందరికీ తెలుసు. బట్ ఫిజికల్ అమౌంట్ ఏవైతే కలెక్ట్ చేశారో ఆఫ్‌లైన్‌లో ఆ అమౌంట్ పరిస్థితి ఏంటి? ఎంత కలెక్ట్ చేశారు? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఈ మనీ అనే అతను బైక్ ఇచ్చేసి, అమ్మేసి, డబ్బులిచ్చి ఇప్పుడు ఇతనికి 4,00,000 దాకా ఈ డబ్బులు వచ్చాయి. అండ్ నవీన్ ఇతను డబ్బులు తీసుకున్నారు అన్న ఎలిగేషన్ గూడా వస్తుంది. మరి ఇతనికే 4,00,000 వచ్చాయంటే మీరు తార్ అమ్మేసానంటున్నారు నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్. అట్ ద సేమ్ టైమ్ ల్యాండ్ అమ్మేసానంటున్నాడు అతను. మరి అలాంటప్పుడు మరి ఎంత డబ్బులొస్తాయి? అంటే లైక్ సహాయానికి మించి అక్కడ డబ్బులు జనరేట్ అవుతున్నప్పుడు, అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు వస్తున్నప్పుడు, మరి వీటికి అన్నిటికి లెక్క చెప్పాలి గదా! లెక్క తెలియాలి గదా! ఎందుకంటే ఇలాంటి మోసాలు ముందు ముందు జరుగుతూ ఉంటే రేపొద్దున వేరే వేరే పిల్లలకి నిజంగా అవసరమైతే డబ్బులు ఎవరు ఇయ్యరు. అట్ ద సేమ్ టైమ్ మధ్యలో ఈ యువ సామ్రాట్ అనే పర్సన్ మధ్యలో వచ్చాడు యూట్యూబర్. ఆ యూట్యూబర్ వచ్చి అతను కూడా మాట్లాడుతున్నాడు. అతను నవీన్ రామ్ సింగ్ మీద డైరెక్ట్ ఎలిగేషన్ ఏస్తున్నాడు. డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ₹2,00,00,000 వరకు నువ్వు తీసుకున్నావు అని అంటున్నాడు. నవీన్ రామ్ సింగ్ ఏమంటున్నాడు? మీరు పోలీస్ కేస్ పెట్టుకోండి కావాలంటే. నిజంగా నేను ఏదైనా తప్పు చేశానంటే సో, విజయనగరంలోనే ఉంటున్నాడు కదమ్మా అని. సో, అతను కావాలంటే కంప్లెయింట్ ఇచ్చుకోమని చెప్పు అని చెప్పి అంటున్నాడు. అండ్ మనీకి ఎగైనెస్ట్‌గా చాలామంది ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు విజయనగరంలో ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరు సో, వాళ్ళ వాళ్ళ ట్రాన్స్‌పరెన్సీని వాళ్ళు చూపెట్టాలి. లేకుంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది. ఎందుకంటే ఇది రూపాయి, ₹2 కాదు కదా! సో, కోట్ల రూపాయలతో జరిగిన డీల్ ఇది. సో, మనీ ఇది. సో, కాబట్టి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అందులో ఫండ్ రైజ్ చేశారు. సో, ఫండ్ రైజ్ చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ గాని మిస్‌యూజ్ చేస్తే ఇలాంటి అమౌంట్‌ని సో, నెక్స్ట్ ఆ కాన్సిక్వెన్సెస్ చాలా వేరుగా ఉంటాయి. సో, అలాంటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇష్యూని. అండ్ చాలామంది ఎందుకు ఓపెన్‌గా బయటకొచ్చి డిస్కస్ చేయట్లేదు అంటే, ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి తల్లిదండ్రులు, వాళ్ళు ఈ ఇంజెక్షన్ చేయించిన తర్వాత, ఆ అబ్బాయి ఓకే అని అనుకున్న తర్వాత, అప్పుడు బయటకొచ్చి అసలు ఏం జరిగింది? ఏంటి? ఆఫ్‌లైన్‌లో ఎంత కలెక్ట్ చేశాము? ఆన్‌లైన్‌లో ఎంతో డబ్బులొచ్చాయి. సో, ఆన్‌లైన్‌లో వచ్చిన డబ్బులనేవి మనకు తెలుసు. బట్ ఆఫ్‌లైన్‌లో ఎంత కలెక్ట్ అయ్యాయి? ఏంటి అనేది మేము బయటకొచ్చిన తర్వాత మేబీ వివరాలు చెప్తామని అంటున్నట్టున్నారు. సో, మనం ఒక లాజికల్ పాయింట్‌లో చూసుకుంటే సో, లాస్ట్ టైమ్ ఎలా అయితే పునర్వికాకి ఆఫ్‌లైన్‌లో కావాల్సినప్పుడు మేబీ వీళ్ళు హాస్పిటల్స్‌కి తిరగాలన్నా, లేకుంటే ఇంకో చోటకెళ్ళాలన్నా ఆ ఫ్లైట్ ఖర్చులవ్వచ్చు, లేకుంటే రిమైనింగ్ హోటల్ ఖర్చులవ్వచ్చు, అవి కూడా ఇంక్లూడింగ్ ఆ పాపకి ఏదైతే ఇంజెక్షన్ కోసం రైజ్ చేశారో, ఆ రైజ్ చేసిన వాటిల్లోనే స్పెండ్ చేశారు. సో, మేబీ ఇలాగ ఆఫ్‌లైన్‌లో వచ్చిన అమౌంట్ వీళ్ళు వాటి కోసం ఏమన్నా యూజ్ చేసుకుంటున్నారా? సో, మనకు తెలీదు. ఎందుకంటే యూజ్ చేసుకున్నా గాని వాటికి బిల్స్ చూపించాలి గదా! మీరు ఆ పాప కోసం, ఆ బాబు కోసం మీరు ఏదైనా ఖర్చు పెట్టండి. ఎంతైనా ఖర్చు పెట్టండి. బట్ ప్రతిదానికి అనేది ఒక బిల్ అనేది ఉంటది గదా! సో, ఆ బిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని, మీరు ఆ ఇంజెక్షన్ ఏయించిన తర్వాత సో, ఎవ్రీథింగ్ మీరు చూపిస్తే, ఒక ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కాపాడిన వాళ్ళవుతారు. ఒక తల్లి ఎందుకంటే మీ బాబు కోసం ఆళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అటుపక్క అతను ఫేస్ చేస్తున్నాడు. ఇటుపక్క అతను ఫేస్ చేస్తున్నాడు. సో, అలా ఫేస్ చేస్తున్నప్పుడు మీరు బయటకొచ్చి మాట్లాడాలి. మీరు గూడా బయటకొచ్చి మాట్లాడలేదనుకోండి, రేపొద్దున ఇలాంటి వేరే తల్లిదండ్రుల కోసం ఎవరు ఒక అడుగు ముందుకొచ్చి మాట్లాడరు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అనే అతను నిజంగా అసలు ఏం తప్పు చేయలేదని అనుకోండి కాసేపు.
అతను మరి ఇప్పుడు మీ తల్లిదండ్రులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదనుకోండి మీరు పేరెంట్స్‌గా, రేపొద్దున వేరే పేరెంట్స్ నిజంగా అతన్ని అప్రోచ్ అయితే ఇలాంటి ఇష్యూకి అతను రెస్పాండ్ అవ్వడు. సో, కాబట్టి అతని వైపు తప్పు ఉందనుకోండి మీరు బయటకొచ్చి చెప్పండి. లేదా అతని వైపు తప్పు లేదనుకోండి, మీరు అది గూడా బయటకొచ్చి చెప్పండి. ఎంతగా మనీ కలెక్ట్ అయింది, ఏంటి పరిస్థితి ఏంటనేది. సో, ఎందుకంటే ఈ ఆఫ్‌లైన్‌లో కలెక్ట్ అయిన మనీ అసలు ఎంత అనేది తెలియాలి. మనీకి తెలియాలి. మనీతో పాటు అందరికీ తెలియాలి. నవీన్ రామ్ సింగ్ అనే అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నేను పోలీస్ స్టేషన్‌కి ఎళ్లి మీరు కేసులు పెట్టుకోండి. మీ దగ్గర ప్రూఫ్‌లుంటే మీ దగ్గర ప్రూఫ్‌లు లేవు కాబట్టి మీరు సోషల్ మీడియాలో ఇట్లా టైమ్ పాస్ ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేబీ మనీ అనే అతనికి ఏమన్నా ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు ఆఫ్‌లైన్‌లో. ఇతనికేమి ఒక రూపాయి ఇయ్యట్లేదు. సో, కాబట్టి అతను తారు అమ్మేసానంటున్నాడు, ల్యాండ్ అమ్మేసానంటున్నాడు. సో, అతను మేబీ ఏమన్నా ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నాడేమో అని చెప్పి ఇతనికి అనిపిచ్చి, సో, ఇతను బయటకొచ్చి అతని మీద రివర్స్‌లో మాట్లాడుతున్నాడేమో. సో, ఇవన్నీ ఎలిగేషన్సే ఏమోలే. ఎందుకంటే వేటికి ప్రూఫ్‌లు లేవు. ఇతని దగ్గర ప్రూఫ్‌లు లేవు, అతని దగ్గర ప్రూఫ్‌లు లేవు. కాకపోతే ఒకటేంటంటే అతను గూడా ఒప్పుకున్న తప్పేంటంటే నవీన్ రామ్ సింగ్ యాక్చువల్లీ ఈ 'రిషి కుమార్' అనే బాబు కోసం ఎక్స్‌ట్రా అమౌంట్‌ని అక్కడ అప్‌డేట్ చేపిచ్చడము మేము చేసిన తప్పు అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు, నేను మాట్లాడాను ఇంపాక్ట్ గురువు వాళ్ళతోటి అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు గూడా మేము ఒప్పించానంటున్నాడు. బట్ అది కరెక్ట్ కాదు. సో, ఇంపాక్ట్ గురువులో అలాంటి దానికి ఛాన్స్ లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. గూగుల్ అదే చెప్తుంది. చాట్‌జీపీటీ అదే చెప్తుంది. అండ్ కొంతమంది ఇంపాక్ట్ గురువుకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి గూడా ఇంపాక్ట్ గురువు వాళ్ళు వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళు గూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. సో, కాబట్టి అతను చేసిన తప్పును అతను ఆల్రెడీ అడ్మిట్ చేశాడు. ఎవరు? నవీన్ రామ్ సింగ్ అనే అతను. సో, ఓవరాల్‌గా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నలుగుతున్న ఇష్యూ ఆ బాబుకి ఎఫెక్ట్ కాకూడదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటైతే చాలా బలంగా చెప్పగలుగుతాను. ఒక నోబుల్ కాజ్ కోసం ఒక్క రూపాయి మనం ఫండ్ రైజ్ చేసినప్పుడు ఆ ఇచ్చేవాడు చాలా మనస్ఫూర్తిగా ఇస్తాడు ఆ బాబుకు నయం అవ్వాలని. అలాంటి డబ్బులు మనం దొబ్బేసామనుకోండి, కర్మ అనేది ఒకటుంటది. చాలా బలంగా కొట్టుద్ది. తరతరాలు కొట్టుద్దది. మామూలుగా కొట్టదది. సో, అది నేను చాలా బలంగా నమ్ముతాను. నిజంగా అలా గాని జరుగుండుంటే మాత్రం చాలా పెద్దగా ఎదుర్కోవాల్సొస్తది. అదే కోర్టులు, ఈ పోలీసులు వీటికన్నిటికంటే చాలా బలంగా, చాలా అతీతంగా ఉంటదనమాట కర్మ అనేది. చాలా గట్టిగా కొట్టుద్ది. అది నేను చాలా బలంగా నమ్ముతా. సో, అంత దూరం జరగదు, అలా జరుగుండదు, అలా జరుగుండకూడదు అని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది కాబట్టి, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా డబ్బులిచ్చే నాలాంటి చిన్న వాళ్ళు ఎవరైనా రూ. 10 ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా సెకండ్ థాట్ అనేది లేకుండా బ్లైండ్‌గా ఇచ్చేయాలి. సో, అలా ఇచ్చేయాలంటే దీని మీద ఒక క్లారిటీ అనేది రావాలి. సో, మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. ఈ నవీన్ రామ్ సింగ్ అనే అతను గాని, లేకుంటే ఈ మనీ అతనితో గాని మనం మళ్ళీ మాట్లాడదాం. సో, మెసేజ్ చేద్దాం. సో, పెద్ద క్రియేటర్లు రిప్లైలివ్వరు. చూద్దాం రిప్లైలిస్తే వాళ్ళ వర్షన్ కూడా తీసుకొని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ జై హింద్.